హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం. కొండగుట్టలపైన అటవీ ప్రాంతంలో ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వెతకాలంటే చాలా కష్టపడాలి. కష్టపడకపోకుంటే మనకు ఏది దక్కదు, ఈజీగా ఏది రాదు. కాస్త ఎండ తక్కువగా ఉంది, వర్షం పడిన కారణంగా. అందుకు మనకు స్టోన్స్ మీద కాంతి అనేది పడాలి, సూర్యకాంతి. అప్పుడు మనకు స్టోన్ యొక్క కాంతి విరజిల్లుతుంది. గుంపు కావాలి, గుంపులుగా రాళ్ళు ఉంటాయన్నమాట. అలాంటి ప్లేస్. గడ్డి ఎంత ఎక్కువగా ఉంది. సింగిల్గా అయితే ఇక్కడ చాలా కూడా కష్టం. ఏమన్నా వచ్చి పడినా కానీ దిక్కు ముక్కు లేదు. అరిస్తే జనాలు కూడా రారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కాన్సన్ట్రేషన్ అప్పుడప్పుడు గమనిస్తే చుట్టుపక్కల కూడా చూస్తూ ఉండాలి. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన స్టోన్ కనిపించింది. చూద్దాం, స్టోనా, గాజు పలుక, లేదంటే డైమండ్, క్రిస్టల్. చూస్తున్నారు కదా, ఇది భూమిలో చొచ్చుకుపోయి ఉంది. ఓకే, ఈ స్టోన్ అన్నమాట. అరుదుగా కనిపించే స్టోన్ జేసీఆర్ వండర్స్లో మాత్రమే మీకు కనిపిస్తుంటాయి. వావ్, క్లియర్ చేసి చూపిస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంది, మిక్స్డ్ కలర్స్తో. ఒక క్రిస్టల్ పలుకు, చాలా పెద్దదైన సూదిముక్కురాయి క్రిస్టల్ ఉంటుంది కదా, అది పగిలిండేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, గుర్తించండి ఈ వీడియోలో. ఇది క్రిస్టల్ యొక్క పలుకు. ఈ భాగం అంతా చూడండి, ఇది పగిలిన భాగం. పైన సూదిగా ఉంటుంది కదా, మన చూడండి, ఇది పగిలింది. డైమండ్ అనుకుంటారు, డైమండ్ అయితే కాదు, క్రిస్టల్ స్టోన్. వాల్యూ ఉండదు, కలెక్ట్ చేసినా వేస్ట్. ఇంతకుముందు మనం
ఏదో భాగ్యం అని అది కలెక్ట్ చేసుకుంటాను, కానీ వేస్ట్ ఫ్రెండ్స్. ముందుకు కొనసాగుదాం. క్రిస్టల్ రాళ్ళే, క్రిస్టల్. వి వాంట్ డైమండ్, మాకు డైమండ్ కావాలి. ముడి వజ్రం, డైమండ్. చుట్టుపక్కల చూసుకోవాలి. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, ఇటువైపే వెళ్దాం. ఎందుకు ఎక్కువ డీప్గా పోవడం, లేదంటే ఆ చెట్టు వరకు అయితే వెళ్దాం. నాకు భయం వేస్తుంది, చిరుతపులులు ఎక్కువ సంచరిస్తున్నాయని టాక్ అయితే వినిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్టోన్ అయితే ఏదో ఉంది. చూద్దాం, చాలా పెద్దగా ఉంది. క్రిస్టల్ స్టోన్ ఏమో అనిపిస్తుంది. ఇది ఒక అరుదుగా కనిపించే సెమీ ప్రెషియస్ స్టోన్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇలాంటి స్టోన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎక్కువ వాల్యూ అయితే ఉండవు ఇలాంటి స్టోన్స్. వీటిని సెమీ ప్రెషియస్ స్టోన్స్ అంటారు.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఏమన్నా స్టోన్స్ లభిస్తాయని చూద్దాం. క్రిస్టల్ స్టోన్స్. చూడండి, ఒక స్టోన్ అయితే మెరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్టోన్ మెరుస్తూ కనిపిస్తుంది. ఆ స్టోన్ ఏదో చూద్దాం. ఒక క్రిస్టల్ స్టోన్ ఫ్రెండ్స్, కన్ఫామ్గా చెప్పేయచ్చు. అప్పుడు దాని చుట్టూ చూడండి, 1 2 3 4 భుజాలు ఉన్నాయి. 4 భుజాలు ఉంటే ఇది క్రిస్టల్, 4 5 ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా JCR వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన డైమండ్ హంటింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను, ముడి వజ్రాలతో. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత అటవీ ప్రాంతంలో వచ్చి వెతుకుతూ ఉన్నాను. నా కష్టానికి తగిన ఫలితం మీరు లైక్స్ రూపంలో, షేర్స్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.